ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మనలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలా మంది ఇళ్లల్లో బీపీ, షుగర్, బరువు తూచే పరికరాలు కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. అయితే వీటిని అతిగా వాడడం, రీడింగుల్లో ఏ కొంచెం తేడాలు కనిపించినా ఆందోళనకు గురికావడం ఏమంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఏ పరీక్షకైనా కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అనుసరిస్తేనే సరైన ఫలితాలు తెలుసుకోవచ్చు. బీపీ, షుగర్, బరువు తూచే పరికరాల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ చాలా మంది బీపీ, మధుమేహం, బరువు చూసుకునేందుకు డిజిటల్ పరికరాలు కొనిపెట్టుకుంటున్నారు. రక్తపోటును చెక్ చేసుకునే డిజిటల్ బీపీ మానిటర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే దాన్ని వాడడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లెక్కల్లో తేడా లేకుండా ఉంటుంది. దుస్తులపై బీపీ కఫ్ కట్టకూడదు. బీపీ చూసుకునే ముందు ప్రశాంతంగా ఉండాలి. చెకింగ్ సమయంలో మాట్లాడినా 10 యూనిట్ల వరకు తేడా వస్తుంది. చేతిని గుండెకు సమాంతరంగా ఉంచుకోవాలి. ఆహారం తీసుకున్న 30 నిమిషాలలోపు రక్తపోటు కొలవకూడదు. ఆల్కహాల్, ధూమపానం, కెఫిన్లకు దూరంగా ఉండాలి. వ్యాయామం, డ్రైవింగ్, స్నానం చేసిన వెంటనే బీపీ చెక్ చేసుకుంటే ఎక్కువగా చూపుతుంది. దీంతో బీపీ ఎక్కువ ఉన్నట్లు ఆందోళన చెందకూడదు. ఖచ్చితమైన బీపీ రీడింగ్ తెలుసుకునేందుకు కనీసం నిమిషం తేడాతో 3 సార్లు బీపీని కొలవాలి. 3 రీడింగ్ల సగటు లెక్కించాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. నిద్ర సక్రమంగా లేకపోయినా బీపీ తేడా చూపుతుంది. ఇక బ్లడ్ షుగర్ కోసం ఇంట్లో రీడింగ్ చెక్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులపై పంచదార, నూనె వంటివి ఉంటే రీడింగ్లో తేడా వస్తుంది. చాలాసార్లు పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పుడు రీడింగ్కు కారణమవుతుంది. స్ట్రిప్స్ను ఎల్లప్పుడూ పొడి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. గడువు తేదీని తనిఖీ చేస్తూ ఉండాలి. రక్త నమూనా తీసేందుకు ప్రతిసారి ఒకే వేలు వినియోగించడం వల్ల అక్కడ చర్మం గట్టిపడి రక్తం తీయడం కష్టమవుతోంది. తరచూ మారుస్తూ ఉండాలి. వేలిపై సూదిని గుచ్చినప్పుడు రక్తం బయటకు రాకపోతే వేలిని గట్టిగా నొక్కుతుంటారు. దీనివల్ల కణజాల ద్రవం రక్తంలో కలిసిపోయి రీడింగ్లో మార్పు కనిపిస్తుంది. అందుకే మృదువుగా గుచ్చాలి. వేలిని కిందికి వంచడం వల్ల రక్తం సులువుగా బయటకు వస్తుంది. ఖాళీ కడుపుతో భోజనం చేసిన 2 గంటల తర్వాత నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేసేందుకు సరైన సమయం. ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేయడం వల్ల రీడింగ్లో తేడా చూపుతుంది. బీపీ, గ్లూకోమీటర్, బరువు తూచే యంత్రాల్లో బ్యాటరీని చెక్ చేస్తూ ఉండాలి. యంత్రానికి విద్యుత్ సరఫరా తగ్గితే అంకెల్లో కూడా తేడా కనిపిస్తుంది. ఇంట్లో వాడే డిజిటల్ పరికరాల్లో 3 నుంచి 5% వరకు లెక్కలు అటు ఇటు ఉంటాయనేది గుర్తుంచుకోవాలి. పలుసార్లు చెక్ చేసుకున్న తర్వాత నిపుణుల సూచనలను, సలహాలను తీసుకోవాలి.